నమస్తే వెల్కమ్ టు ఎల్లో టీవీ. సీఎం రేవంత్ పాలన మార్కును మరోసారి చూపించారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా విపక్షాలకు విమర్శించే అవకాశం ఇవ్వడం లేదు. సీఎం రేవంత్ నిర్ణయాలు, హామీల అమలులో ఎంతో హుందాగా వ్యవహరిస్తున్నారు. అలాంటి సీఎం తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. అది కూడా గల్ఫ్ బాధితుల కోసం. మన రాష్ట్రం నుంచి చాలా మంది జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. అలాంటి వారి కోసం రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇలా పండుగ ముందు తీపి కబురు అందించింది. ముఖ్యంగా తెలంగాణ నుండి పని కోసం గల్ఫ్ దేశాలు అయిన ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ వెళ్తుంటారు. వారు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్లిన అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వారి కుటుంబానికి ఆర్థికంగా చేయూత అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అలా గల్ఫ్ దేశాలకు వెళ్లి మరణించిన వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ సందర్భంగా సిఎస్ శాంతి కుమారి కూడా మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ నిర్ణయంతో గల్ఫ్ వెళ్లి మరణించిన బాధిత కుటుంబాలకు కేవలం 6 నెలల్లోనే ఈ సాయం అందించాలని జిల్లా కలెక్టర్ను కూడా ఆదేశించారు. బాధిత కుటుంబాలు తమ వారిని కోల్పోయిన 6 నెలల్లోనే ఈ దరఖాస్తు చేసుకోవాలి. కుటుంబంలో భార్య, తల్లిదండ్రులు, పిల్లలు ఎవరైనా అప్లై చేయవచ్చు. అర్హులైన వారికి 5 లక్షల రూపాయల సాయం అందించనున్నారు. దీనికి బాధిత కుటుంబాలు మరణించిన వారికి వివరాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలు కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మరణించిన వారి డెత్ సర్టిఫికేట్ తో పాటు పాస్పోర్ట్ కూడా అందించాలి. దీని ద్వారా వారి కుటుంబాలకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ పథకానికి అర్హులు ఎవరో కూడా చెప్పేదే ప్రభుత్వం. 2023 డిసెంబర్ 7 తర్వాత గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు అర్హులు. 6 నెలల్లోగా ఈ ఎక్స్ గ్రేషియాకు దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ రేవంత్ సర్కార్ ఈ కీలక నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా గల్ఫ్ దేశాలకు వెళ్లి తమ ప్రాణాలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆసరాగా ఉంటుంది.